కాకినాడ రూరల్ 1వ డివిజన్ రామాలయ కమిటీ హాల్లో 8వ పోషణ పక్వాడా కార్యక్రమం అర్బన్ సిడిపిఓ ఏ జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకి మంచి అలవాట్లతో పాటు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తే వారు ఊరికి, రాష్ట్రానికి, దేశానికే పేరు తెస్తారని అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఐసిడిఎస్ ద్వారా అందిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో చిన్నపిల్లల ఆరోగ్యానికి బాసటగా నిలుస్తూ ఉన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు, టీవీలు ఇవ్వడం, చూడడం ద్వారా వారు చదువులపై శ్రద్ధ తగ్గిస్తున్నారని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీనిని గుర్తించుకుని వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తమపై ఉందని గుర్తు చేశారు. అనంతరం పిడిసిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన పదార్థాలను పిల్లలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మరియు సిడిపిఓ రూరల్ లక్ష్మిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కట్కంశెట్టి బాబీ, కూటమి నాయకులు త్రిమూర్తులు, మాదారపు తాతాసి, బోలా కృష్ణమోహన్, పేరభక్తుల బాబు, సూపర్వైజర్ అరుణ, దుర్గా, సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. న్యూట్రిషన్, బాల సంజీవిని కిడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో న్యూట్రిషన్ స్థాయిని, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ పిల్లల్లో న్యూట్రిషన్ స్థాయిని పెంచే ఉద్దేశంతో మన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరానికి మించి ఈ ఇచ్చే బడ్జెట్లో కానీ మనం ఇచ్చే సరుకుల్లో కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా, అదేవిధంగా నాణ్యతాపరమైన ప్రమాణాలను పాటిస్తూ కూడా మనం న్యూట్రిషన్ ప్రజల వరకు చేయగలుగుతుంది. అయితే మన ఆశించిన స్థాయిలో అంటే ఇంకా మాల్ న్యూట్రిషన్ అనేది మనకి 12% పిల్లలు స్టంటింగ్లో ఉన్నారు. అదేవిధంగా 5% పిల్లలు అండర్ వెయిట్ కింద ఉన్నారు మన జిల్లాలో స్టాటిస్టిక్స్ చూసుకుంటే. అదేవిధంగా 2.5% వేస్టింగ్. అంటే మన పిల్లలు పెరుగుదల స్థాయి ఆశించిన స్థాయిలో కంటే ఇంకా తక్కువగా ఉన్నది. కొత్త శాతం అంటే చాలా వరకు మనం ఈ ప్రమాణాలు మెరుగుపరచగలిగాము. ఇంకా దీన్ని కూడా మార్చాలి అంటే మన బిహేవియర్లో చేంజెస్ తప్పనిసరిగా రావాలి. అదే ఉద్దేశంతో పోషణ అభియాన్ కింద ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవేర్నెస్ పెంచే కార్యక్రమాల కింద మనకి 2 సార్లు మార్చిలోనూ సెప్టెంబర్లోనూ 2 సార్లు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏప్రిల్ 23 నుంచి మనకి ఏప్రిల్ 23వ తారీఖు వరకు పోషణ పక్వాడా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అది గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయిలోనూ కూడా ఈ 15 రోజులు 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 15 రోజుల కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక 5 పాయింట్స్ అంటే భోజనం తినండి, వండుకోండి, ఇలాంటి కార్యక్రమాలకి భిన్నంగా ఈసారి పోషణ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి తల్లి తండ్రి మన పిల్లలు 6 సంవత్సరాలు వచ్చేసరికి 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేద్దాము, అప్పుడు చదివిద్దాం అనుకుంటే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 6 సంవత్సరాల ముందుగానే జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి మెడికల్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో పిల్లల్లో స్టిమ్యులేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా వరకు అన్నీ మీకు తెలిసే. జంక్ ఫుడ్ తినకూడదు, జంక్ ఫుడ్ వల్ల ఇబ్బంది, దాని పిల్లల ఆరోగ్యం మీద ఉంటుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ వల్ల ఆ నిమిషానికి పిల్లలు అల్లరి చేయకుండా నోరు పోయించగలరు కానీ వాళ్ళ ఆకలి తీర్చలేరు, పోషక పదార్థం ఇవ్వలేరు. అటువంటి అన్నీ మీ అందరికీ తెలిసినే మీరు పాటించట్లేదు. అవి పాటించడానికి మీకు గుర్తు చేయడానికి పెట్టినట్టు తప్ప ఇందులో దీని మీద మీకు చిన్నపిల్లల్ని ఎలా పెంచాలా, ఏం చేయాలా, ఏం పెట్టాలా, ఏం పెట్టకూడదు అన్నది తల్లిదండ్రులుగా మీ అందరికీ తెలిసిన విషయం. అలా కాకపోతే మీకు తెలియకపోతే మీ అమ్మలు, మీ అత్తలు ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు. అది కాక ఈవేళ అసిస్టెన్స్, ఈవేళ ఐసిడిఎస్ చేస్తున్నట్టు సేవ ఒకళ్ళ పిల్లల్ని ఇంకొకళ్ళు సాకరం అంటే మాటలు కాదు. నేను చాలా ఐసిడిఎస్ కేంద్రాలకు వెళ్ళి చూశాను. పిల్లలతోటి నేను ఫస్ట్ వెళ్ళగానే అనుకున్నాను ప్రతి ఐసిడిఎస్ కేంద్రానికి
కాంపౌండ్ వాళ్ళు కట్టాలని. ఇంకొకరి పిల్లల బాధ్యత మనం తీసుకున్నప్పుడు ఆ బాధ్యత మనం కాంపౌండ్ వాళ్ళు గేటుకి తాళం లేకపోతే నేను లక్ష్మీతో చాలాసార్లు అన్నాను, వెళ్ళి తీసుకున్నాను కూడా చాలా వాటికి వివరాలు. ఎందుకంటే ఏ కంపెనీ కనపడినా కాంపౌండ్ వాళ్ళు కట్టించాలి ముందు అర్జెంటుగా, ఓ సంరక్షణ ఇవ్వాలి. అలాగే జంక్ ఫుడ్లో మీరు ఇంట్లో చేసి కొంచెం ఓపికగా, అంటే మీ ముందు తరం మీ తల్లిలే మీకు నేర్పలేదు, మీరన్నా నేర్చుకుని ఇంట్లో చేసి అలవాటు చేస్తే 4 రోజులు పోతుంది. నేను చూశాను, నా మేనకోడలు ఇద్దరిని చూస్తున్నాను నేను. పిల్లలు ఎలా ఏడగానే సెల చేతిలో పెట్టేస్తారు, ఇక అది ఏడదో ఏడుతుంది అనిపించగానే ఇక మళ్ళీ దగ్గర ఏడ్చేస్తుందో అని చెప్పి ముందే సెల చేతిలో పెట్టేస్తారు. అది మనం అలవాటు చేస్తుంది, వాళ్ళు అలవాటు చేసుకున్నది కాదు. అది ముఖ్యంగా సెల చేతిలో పెట్టడం కానీ, పిల్లోడిని సంప్రదాయించకుండా ఏడుస్తున్నాడు కదా అని ఏదో ఒకటి కొనేద్దామని. కానీ ఇవాళ మా గన్మ్యాన్ రాజు ఇంత ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఎక్కడికెళ్ళిన పిల్లలకి ఏదో ఒకటి పెద్ద నాకు అలవాటు క్యాడ్బరీస్ తేవని చెప్పాను బయటికి వెళ్ళి. అని ఫ్రూట్స్ పెట్టుకొచ్చాడు. ఏంటి అది జంక్ ఫుడ్ వద్దు అనుకున్నప్పుడు క్యాడ్బరీస్ ఎలా ఇస్తామని మనం ఫ్రూట్స్ ఇవ్వాలి కదా అని చెప్పి రాజు ఫ్రూట్స్ తెచ్చిచ్చాడు. అంటే అతనికి ఆ నాలెడ్జ్ ఉన్నట్టే కదా, అంటే మీకు కూడా ఆ నాలెడ్జ్ ఉన్నట్టే. మీకున్న నాలెడ్జ్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. వీరి యొక్క సహకారం తీసుకోండి, పీడీ గారి సహాయం తీసుకోండి, సిడిపో గారి సహాయం తీసుకోండి, అలాగే మీ యొక్క ఆశా వర్క్ సహాయం తీసుకుని చక్కగా పిల్లలకి జంక్ ఫుడ్ గురించి నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. కానీ